హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైన మిర్చి బజ్జీ అండి. మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు కదా. మరి బయటికంటే టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ఒక్కసారి మీరు చేసి చూడండి, బయట తినడం మానేస్తారండి కంపల్సరీ. అలాగే ఈ బజ్జీలు చాలా ఈజీగా వేసుకోవడానికి నేను గ్లాస్ ఉపయోగించి ఈ బజ్జీలు వేస్తాను. అది ఏ విధంగా చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి బజ్జీ మిర్చిలు ఉంటాయి కదా, వీటిని నీట్గా కడుక్కొని మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి లేదా తుడుచుకోవాలి క్లాత్ తోటి. అండ్ తర్వాత వచ్చేసి చాక్తో ఇలా కట్ చేసి లోపల గింజలు ఉంటాయి కదా అవి తీసేయాలి. కొందరికి గింజలు ఉన్నా పర్లేదంటే అలాగే ఉండనివ్వండి. సో అవి ఉండడం వల్ల మనకి కొద్దిగా కారంగా అనిపిస్తుంది. గింజలు తీసామంటే మనకి కారం తగ్గుతుంది. ఓకే, నేనైతే గింజలు తీసి చేస్తున్నాను. ఇదే విధంగా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా స్టఫ్ చేయడం కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను వాము అండి. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని వీటిని కొద్దిగా దంచుకోవాలండి. కొద్దిగా పొడిలాగా చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ వాము అనేది కొద్దిగా పొడిలాగా అవ్వాలి. ఓకేనా? ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శనగపిండి బ్యాటర్ తయారు చేసుకుందాము. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, ఇలా జల్లించుకొని తీసుకోవాలి. అలాగే 1 2 స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వల్ల క్రిస్పీగా వస్తాయి, లేదంటే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. అండ్ వీటిని కంపల్సరీ ఇలా జల్లించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొద్దిగా వాము వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల బజ్జీ మిర్చిలు మనకు పొంగి మంచిగా వస్తాయి. అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా చిక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ బ్యాటర్ వచ్చేసి పల్చగా అయ్యిందంటే ఈ మిర్చికి అంటుకోదండి. సో జాగ్రత్తగా చాలా చిక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 2 స్పూన్స్ మందం వేడి ఆయిల్ కలుపుకోవాలండి. సో డీప్ ఫ్రైకి ఎలాగూ పెడతాం కదా, అందులో 1 2 స్పూన్స్ మందం వేడి ఆయిల్ కలుపుకోవడం వల్ల బజ్జీ మిర్చీలు చాలా టేస్టీగా గుల్లగా వస్తాయి. ఓకే, శనగపిండి బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిర్చిలో మనం ముందుగా తయారు చేసుకునే మసాలా ఉంది కదా, ఈ లోపల స్టఫ్ చేసుకోవాలి. సో ఈ మసాలా వల్ల బజ్జీ మిర్చి తినేటప్పుడు ఈ మిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా అన్నిటికీ లోపల స్టఫ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బజ్జీలు వేసుకోవడమే. అలాగే నేను ఈజీగా బజ్జీలు వేసుకోవడం కోసం ఇలా గ్లాస్లో ఈ బ్యాటర్ని తీసుకున్నామంటే చాలా తక్కువ పిండి పడుతుంది. అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పెట్టేసాను. వేడైన తర్వాత ఇలా మిర్చి ఈ బ్యాటర్లో ముంచి వేయడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా వేసేస్తున్నాను.
సో ఇలా గ్లాస్లో వేసి ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే పిండి కూడా మనకి తక్కువ పడుతుందన్నమాట, వేస్ట్ అనేది కాదు. ఇదే విధంగా బాటిల్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చండి, బట్ గ్లాసు అలాగే బాటిల్ సేమ్ ఉంటాయి కాబట్టి నేను గ్లాస్లో వేసి చేస్తున్నాను. ఎంత సింపుల్గా అయిపోతుంది కదా. అలాగే ఇవి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఓకే, ఇలా మంచి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇదే విధంగా మిగతావి కూడా వేసేస్తున్నాను. ఒకవేళ ఈ మిర్చీలు చాలా పొడవుగా ఉంటే ఇంకా పెద్ద గ్లాసులో వేసుకుంటే బెటర్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా వేసేస్తున్నానో. తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు కంపల్సరీ ఈజీగా అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. ఇలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదంటే ఇందులో కొద్దిగా స్టఫింగ్ కోసం ఆనియన్స్, క్యారెట్ అలాగే కొత్తిమీర కొద్దిగా స్టఫ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఏ విధంగా ఉంటుందో అంతకంటే టేస్టీగా ఉంటుంది. సో ఇలా మధ్యలోకి కొద్దిగా కట్ చేసుకొని లోపల స్టఫ్ చేసుకొని పైనుండి కొద్దిగా లెమన్ రసం చల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు బయట తినడం కంటే ఇంట్లో ఇలా తయారు చేసుకొని తినడం మేలు అనేసి కంపల్సరీ అంటారు, అంత టేస్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది. నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. సో పైనుండి కొద్దిగా లెమన్ ఇలా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కంటే మీరు తయారు చేసి ఎలా ఉందో మీరే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.